హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఫోన్‌పే లేదంటే గూగుల్ పే ఈ యాప్స్ యూపీఐ యాప్స్ వాడే వారందరికీ అలర్ట్ అండి. వెంటనే ఈ సెట్టింగ్ అయితే ఆఫ్ చేసుకోమని. మరి ఆ సెట్టింగ్ ఏంటి? ఆ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతోటి మిత్రులతో అయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ప్రస్తుత పరిస్థితుల్లో యూపీఐ లావాదేవీల ప్రాముఖ్యత మరియు ఆటోపే మోడ్ వినియోగంలో జాగ్రత్తలు. ఇప్పుడు యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ద్వారా లావాదేవీలు చాలా వేగవంతంగా, సౌకర్యంగా అయితే కొనసాగుతున్నాయి. చిన్న మొత్తంలో నుంచి పెద్ద మొత్తాల వరకు ఫోన్‌పే, గూగుల్ పే వంటి యూపీఐ ఆధారిత యాప్‌లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. కానీ ఈ సౌకర్యం కొన్నిసార్లు హ్యాకర్లు మరియు మోసగాళ్లకు కారణంగా వినియోగదారులకు ప్రమాదంగా మారుతోంది. ముఖ్యంగా యూపీఐ ఆటో పే మోడ్ అనే ఫ్యూచర్ గురించి అవగాహన లేకపోతే సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందనైతే నిపుణులు చెప్తున్నారు. యూపీఐలో ఆటో పే మోడ్ అంటే ఏమిటి? యూపీఐ అనేది ఆటో పే మోడ్ అనేది వినియోగదారులు ఒక్కసారి ఆమోదించిన తర్వాత వారి ఖాతా నుంచి ప్రతి నెల కాలానుగుణంగా చెల్లింపులైతే స్వయం సంచాలకంగా అంటే ఆటోమేటిక్‌గా పేమెంట్స్ అయితే జరుగుతాయి. ఆటోమేటిక్ చెల్లింపులనమాట. పిన్ నమోదు అవసరం లేదు. చెల్లింపులైతే జరుగుతాయి. సో, కేటాయించిన ఖాతా నుంచి డబ్బులు, బ్యాంక్ ఖాతా నుంచి రీచార్జ్, బిల్లులు, ఓటీపీ, సబ్స్క్రిప్షన్ కోసం డబ్బులు కట్ అవుతాయన్నమాట. దీనివల్ల ఇబ్బందులు ఏమిట్రా అంటే, అవసరం లేకపోయినా కొన్ని సందర్భాల్లో డబ్బులు అనవసరంగా కట్ అయ్యే అవకాశం ఉందనైతే నిపుణులు చెప్తున్నారు. అదెలా అంటే యూపీఐ ఆటో పే మోడ్ వల్ల ఎదురయ్యే సమస్య లేదా ఏ విధంగా అనేది చూద్దాము. అకస్మాత్ ఆకస్మిక డబ్బుల నష్టం. వినియోగదారులు ఆపరేషన్ ఆపాల్సిన అవసరం ఉన్నా ఆటో పే మోడ్ ద్వారా డబ్బులు కట్ అవుతూనే ఉంటాయి. సో, భద్రతా సమస్యలు, హ్యాకింగ్ లేదా మోసాల ద్వారా డేటా నష్టం జరిగే అవకాశము ఉంది. అనవసర చెల్లింపులు, సబ్స్క్రిప్షన్‌లు లేదా సేవలు అవసరం లేకపోయినా డబ్బులైతే ఆటోమేటిక్‌గా ఎవ్రీ మంత్ అవి కట్ అవుతూనే ఉంటాయి. యూపీఐ ఆటో పే మోడ్‌ను ఎలా ఆఫ్ చేయాలన్నది చూద్దాము. ఫోన్‌పే లేదా గూగుల్ పేలో ఆప్షన్ ఆఫ్ చేయొచ్చండి. సో, ఆప్షన్స్ అయితే ఓపెన్ చేయండి. మీ ఫోన్‌పే లేదా గూగుల్ పే ఆహ్, యాప్‌లో ఓపెన్ అయితే చేయండి. ప్రొఫైల్ సెక్షన్ మీ ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. పేమెంట్ మేనేజ్‌మెంట్ ఆప్షన్ అయితే ఎంచుకోండి. పేమెంట్ మేనేజ్‌మెంట్ అండి. ఆటో పే ఆప్షన్ అనేది ఉంటుందక్కడ. దానిపైన క్లిక్ చేయండి. ఆ ఆప్షన్‌ను మీరు కోరుకునే సబ్స్క్రిప్షన్ లేదా సేవలు నిలిపివేయడం లేదా రిమూవ్ చేయడం ద్వారా మీరు డబ్బులైతే ఆహ్, కట్టకుండా అంటే ఆటో డెబిట్ కాకుండా మీరైతే ఆపగలుగుతారనమాట. సో, ఈ ఆటో పే ఆప్షన్‌ను నిలిపివేసినప్పుడు మనకు కలిగే ప్రయోజనాలు: ప్రమాదాల నివారణ, మీ ఖాతా భద్రంగా ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గింపు, అవసరం లేని చెల్లింపులనైతే ఆపివేయొచ్చు. లావాదేవీపై పూర్తి నియంత్రణ. మీరు మీ డబ్బు ఎప్పుడు ఖర్చు చేయాలనుకుంటే అప్పుడే అదే సమయంలో చెల్లించవచ్చు. సో, యూపీఐ వినియోగంలో జాగ్రత్తలు. యూపీఐలను భద్రంగా ఉంచండి. యూపీఐ యాప్‌లలో పాస్వర్డ్ మరియు పిన్‌ను రహస్యంగా ఉంచండి. ఇక ఔత్సాహిక కాల్స్‌కు సం ఆహ్, సం స్వ స్పందించవద్దనమాట. అంటే మీకు తెలియని మీకు బ్యాంక్ లేదా యూపీఐ సంబంధిత వివరాలను ఎవరికీ గూడా పంచుకోవద్దు. ఆటో పే ఆప్షన్ ఎప్పటికప్పుడు చెక్ చేయండి. అవసరమైనప్పుడు మాత్రమే ఆటో పే ఆప్షనయితే ఎంచుకోండి. యూపీఐ ఆటో పే మోడ్ వలన సౌకర్యం ఉంది కానీ కొన్ని సందర్భాల్లో జాగ్రత్తల అవసరం ఉంది. మీ ఖాతా భద్రతపై నియంత్రణ కలిగి ఉండటానికి యూపీఐ ఆటో పే ఫీచర్ వినియోగంలో మీరు జాగ్రత్తలు పాటించండి. అవగాహనతో చెల్లింపులు చేయడం ద్వారా మీ ఆర్థిక భద్రతకు ఎంతో కీలకమనైతే నిపుణులు చెప్తున్నారు. సో, ఇలాంటి ఆటో డెబిట్ ఆప్షన్స్ అన్నీ కూడా మీకు అవసరం లేనటివి రిమూవ్ చేసేయండి ఎప్పటికప్పుడు. తీసేయడం వల్ల మీ డబ్బులు వేస్ట్ కాకుండా ఉంటుంది. పైగా సైబర్ సెక్యూరిటీ కారణంగా గూడా ఎటువంటి మోసాలకు తావు ఉండదనమాట.